వినవే, అది వేసుకో, పైకి వేసుకో. అది కాదు, సరే ఏదో ఒకటి చెయ్యి. 2003లో చిన్ని, అంటే మాకు నెలకొకటి డైరీ చెప్పడం, చిన్న డైరీలు ఇచ్చాడు మా గురువుగారు. ప్రోగ్రాం అన్ని సంవత్సరానికి రాసుకోలేం కదా. నేను ఆ పుస్తకంలో ఒక మాట రాశాను, మర్చిపోను. ఆ బుక్ ఎక్కడ ఉందో అది చిన్నది, ఒక బ్లూ కలర్లో ఉండేది, లైట్ బ్లూ కలర్లో. 12 నెలలకి 12 ఇచ్చారు రేవచంద్ర ప్రభు మాకు. అందులో ఏం రాశానంటే, హ్యూమిలిటీ ఈజ్ లైక్ నెక్నెస్ ఆఫ్ ఉమెన్, ఇట్ షుడ్ బి షోన్ టు ద ఓన్లీ ద హస్బెండ్, నాట్ టు ద ఎవ్రీవన్. అర్థం కాదు కదా, తెలుగులో చెప్తా. నేను రాసుకున్నాను. అదేమిటంటే, వినయం అనేది స్త్రీ భర్త దగ్గరే ఉండాలి. ఎలా ఉన్నా ఇతరుల దగ్గర కాదుగా. వినయం కూడా అర్హులైన వారి దగ్గరే ఉండాలి. దొంగోడి దగ్గర, డూప్లికేట్ వారి దగ్గర వినయం చూపిస్తే మోసపోతాం. చాలామంది మోసపోవడానికి కారణం ఏంటి? అర్హత లేని వాడి దగ్గర వినయం చూపించడం. మనం పరిశీలించాలి. బొట్టో బట్టో చూసి వినయాన్ని ఇవ్వకూడదు. అర్థమైందా? అందుకని ఎదుటివారికి అర్హత ఉంటేనే నమస్కారమైన, వస్తువైనా, సన్మానమైన, మాలైన. ఒక మాటలో చెప్పాలి, నువ్వు ఫీల్ అవ్వాలి. నేను తినమని వాళ్ళ అమ్మ అడుగుద్ది అనుకో, నాకు వద్దు అని మెలికలు తిరుగుద్ది అనుకో, అప్పుడు ఏం చేద్దాం? బతిమాలుతుంది కదా. ఏదో అమ్మ కోసం ఓ 4 ముద్దలు తింటుంది, ఇంకొక ముద్ద అంటారు. ఎందుకని? బయలుదేరుతున్నారా? ఉండండి, మరి ఆ బ్యాగ్ 2 గంటలు పడుతుందిగా, గంటన్నర. బండా కాదు, బండా. ఓ, బంగారు కొండతో బండి నాన్న. అందుకని మీకు అర్థమైందా? నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాను కదా. ఏం చెప్పాను? వెన్ యు ఆర్ అన్ ఆశ్రమ్, బీ లైక్ ఎ ర్యాట్, వెన్ యు గో అవుట్ రోర్ లైక్ ఎ లయన్. అంటే ఏంటి తెలుగులో చెప్పు? రైట్, ఆఫ్ కోర్స్. అదేందా, మనం ఇంట్లో వాళ్ళ మీద పుల్ల మీద పడిపోయి తెలుసు, అందుకే చెప్పేది ఇదంతా. ఊరికే చెప్తావేంటి? మమ్మీ నీకేం తెలుసు, ఊరుకు లేదా అమ్మ మీద. అదేనా జరిగేది అన్ని చోట్ల. అందుకే బాధ నాకు. బయట ఎవడ పడితే వాడి దగ్గర కుక్కలా ఉండేది, ఆడెవడో పట్టుకెళ్ళి చెక్క పెట్టిలో మొక్కలు చేసి పెడతాడు. బాధగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు. అందుకని ఖచ్చితంగా అమ్మా నాన్న దగ్గర ఒదిగి ఉండాలి, పెద్దల దగ్గర ఒదిగి ఉండాలి. అర్థమైందా? ఒక మొక్క చెప్పాక మీరు వెళ్ళిపోతారు, వాళ్ళు దూరం వెళ్ళాలి. పార్వతీదేవిని తపస్సు చేస్తుంటే, ఇది వినపడద్దా? పార్వతీదేవి తపస్సు చేస్తుంటే పరమశివుడు మారువేషంలో వచ్చాడు. మారువేషంలో వచ్చాడు. వచ్చి ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. శివుడి కోసం అంది. ఎందుకమ్మా? ఓ ఇల్లా పాడా, ఓ మంచి డ్రెస్సా, పోనీ ఏమన్నా మంచి బంగారం వేసుకుంటాడా? కనిష్కాలోనో లేకపోతే లలితా జ్యువెలర్స్లోనో కొని ఏం వేసుకుంటాడు? పావులు, నాగాభరణ. బట్టలు చూస్తే పులి చర్మం ఉండేది, వెండికొండ, లేదంటేనేమో శ్మశానం. ఎందుకు అలాంటి ఎవరు మాట్లాడినది? పార్వతీదేవితో ఎవరన్నారు? శివుడే. శివుడి గురించి బ్యాడ్గా ఎవరు చెప్పారు? శివుడే. ఎద్దు మీద తిరుగుతాడు. ఏమన్నా టాటా సుమో ఉందా, లేకపోతే టొయోటా ఫార్చునర్ ఉందా అని అంటే తగ్గించి మాట్లాడాడు. ఎవరిని? ఆవిడ అందే, ఏమంటే శివుణ్ణి మీరు అలా మాట్లాడుతున్నారు, ఎద్దు మీద తిరుగుతాడని. ఏనుగు మీద తిరిగేవాడు వచ్చి ఆయనకి మొక్కుతాడు కదా అని కౌంటర్ వేసి. అనాలిసిస్ అలా ఉండాలి.
ఏనుగు మీద ఎవరు తిరుగుతారు? ఇంద్రుడు. మరి ఇంద్రుడు అంతటి వాడు వచ్చి మొక్కుతాడు కదా మహాదేవుడికి. అలా అన్నాక ఆయన అని నేను ఇంటికి పోవాలండి అని ఆవిడ వెళ్ళిపోతుంటే ఆయన చేయబట్టుకున్నాడు. ఎవరు? ఈ మారువేషంలో వచ్చిన శివుడు. వెనక్కి తిరిగింది. శివుడు నవ్వుతూ నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరి కోసం తపస్సు చేసింది ఈవిడ? ఎవరు వచ్చారు? మరి పెళ్లి చేసుకోవచ్చుగా. ఆవిడ నవ్వి ఇదిగోండి మా నాన్నగారి వాట్సాప్ ఆయనతో మాట్లాడినా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం తపస్సు చేసిందండి? వచ్చాడు కదండి. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఉండే అమ్మాయి ఏం చేద్ది? అమ్మ అల్లుడు లెట్స్కి ఇల్లుడు అంటది. జరిగేవి అవేగా, జరిగినవి అవేగా, జరుగుతున్నవి అవేగా. అమ్మ అక్కర్లే, నాన్న అక్కర్లే, తాతయ్య అక్కర్లే, ఎవరి మాట వినక్కర్లే. దీని పుర్రిలో ఏ పురుగు కుడితే అది చేసేయడం చాలా బాధగా ఉంటుందండి. అమ్మ మాట నాన్న మాట వినకుండా అదేం కూతురది, అవునా కదా? అందుకని వినండి కూర్చోండి. వారికి నేను వెళ్ళిపోదాం. వారు దూరం వెళ్ళాలి. నన్ను అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. రెడ్డి స్వస్తి. దారా కన్నయ్య. బంగారు కొండ. జశ్వంత ఏం కదా? జశ్వంత్.